హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, ఇంకొక కలెక్షన్తో నేను మీ ముందుకు వచ్చాను. చూడండి, శారీస్ అయితే వర్క్ శారీస్ అండి. థ్రెడ్ వర్క్ వస్తుంది. మీకు అసలు ఇచ్చింగ్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు శారీ వేర్ చేస్తే. ఇది రా సిల్క్ మీద వర్క్ అండి. చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ వస్తుంది. చూడండి, మీకే అర్థమవుతుంది. శారీ మొత్తం ఇలా లీవ్స్ ఉంటాయండి, అక్కడక్కడ లీవ్స్ ఉంటాయి. అలాగే కింద బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్లవర్స్తో. మల్టీ కలర్తో చాలా బాగా డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ ఈ థ్రెడ్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి. చాలా బాగుంటుంది, చాలా నీట్ ఫినిషింగ్తో ఉందండి. వర్క్ కూడా చూసారు కదా, ఎండింగ్లో వచ్చేసి కట్ వర్క్ అండి. మొత్తం ఇదంతా కూడా కట్ వర్క్ వస్తుంది సారీ అయితే. దీని క్యాట్లాగ్ కూడా మనం ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా, బ్లౌజ్ ఫుల్ వర్క్ వస్తుందండి థ్రెడ్ వర్క్తో. శారీ మొత్తం అక్కడక్కడ లీఫ్ డిజైన్ ఉండి మొత్తం బార్డర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. శారీ మొత్తం ఇలా వస్తుందండి. పళ్ళు కూడా లాస్ట్ ఇలాంటి ఇదే డిజైన్ వస్తుందండి. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాము, మీకు క్లియర్గా చూపిస్తాను నేను. చూడండి, చూసారు కదా, శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది. అలాగే బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. దీని పళ్ళు చూద్దామండి. పళ్ళు చూడండి, ఇలా కట్ వర్క్తో డిజైన్ చేశారు. చాలా సింప్లీ సూపర్గా ఉందండి. ఆఫీస్ వేరు వేసుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు చాలా అఫీషియల్గా ఉంటుంది ఇలాంటి శారీస్ వేర్ చేస్తే. అంటే థ్రెడ్ వర్క్ అనేది చాలా లేటెస్ట్ డిజైన్స్ అండి. మనం బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చి లైట్ కాదు, డార్క్ రాణి పింక్లో షేడ్లో వచ్చిందండి. ఇదిగోండి, బ్లౌజ్ అంతా ఈ విధంగా హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వస్తుందండి. బాడీ పార్ట్ వచ్చేసి అక్కడక్కడ లీవ్స్ వస్తాయి. ఇలా కొమ్మ వచ్చి ఆకు వస్తుందన్నమాట. చూడండి, హ్యాండ్స్ చూసారు కదా, హ్యాండ్ మొత్తం వర్క్ వస్తుందండి. చాలా హైలైట్ అవుతుంది. పర్ఫెక్ట్గా స్టిచ్ చేయించుకుంటే శారీ లుక్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. ఇందులో కలర్స్ చూద్దాం మనం ఇప్పుడు. ఇది చూడండి, లావెండర్ షేడ్ అండి. లావెండర్ కలర్ ఆబ్వియస్లీ అందరి ఫేవరెట్. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ వస్తుందండి. చూసారు కదా, క్రీమ్ శారీకి ఎలా అయితే చూసారో సేమ్ ఇలా వస్తుంది. డార్క్ పర్పుల్ ఇచ్చారు, కాంట్రాస్ట్ కలర్ అనమాట. కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాంట్రాస్ట్ కలర్ అయితే ఇప్పుడు అందరూ కాంట్రాస్ట్గానే వేసుకుంటున్నారు కదా. శారీ సెల్ఫ్ వచ్చినా సరే మనం కాంట్రాస్ట్గా ఇష్టపడుతున్నాం కాబట్టి సెపరేట్గా బ్లౌజ్ తీసుకుని స్టిచ్ చేయించుకుంటున్నాం. కాబట్టి మనకు ఆ ఇబ్బంది కూడా ఉండదు, కాంట్రాస్ట్గా బ్లౌజెస్ వచ్చాయి కాబట్టి. అలాగే ఇందులో ఇంకొక కలర్ చూద్దాం. ఇందులో 4 కలర్స్ అయితే వచ్చాయండి. ఇది వచ్చేసి ఆనియన్ పింక్ అండి. అన్నీ కూడా మన దగ్గర మన ఛానల్లో రేర్ కలర్స్ ఉంటాయి. డిజైన్స్ ఎక్సలెంట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. బార్డర్ అంతా హైలైట్ వచ్చింది. వర్క్ శారీస్లో ఈ టైప్ ఆఫ్ డిజైన్ రావడం అనేది చాలా రేర్ అండి. చూడండి, ఆనియన్ పింక్కి వైన్ కలర్, డార్క్ వైన్ కలర్ వచ్చింది. హ్యాండ్స్కి ఇలా అయితే వర్క్ వస్తుంది. బాడీ వచ్చేసి ఇలా అక్కడక్కడ డిజైన్తో ఉంటుందండి. మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్తో ఉంటుంది. అలాగే ఈ కలర్ చూడండి, పీచ్ అంటే డార్క్ పీచ్ కలర్ అండి. ఇంకా చెప్పాలంటే కనకాంబరం కలర్ అని చెప్పొచ్చు దీన్ని. నెక్స్ట్ దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ ఇచ్చాడండి. అంటే డార్క్ కుంకుమ బొట్టు రంగు ఇచ్చాడు. చాలా హైలైట్ అయింది. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కాంట్రాస్ట్ మిక్స్ చేశాడండి. హ్యాండ్స్ మొత్తం ఇలా వస్తుంది. హ్యాండ్ అంతా కూడా వర్క్తో వస్తుంది. అలాగే కింద కట్ వర్క్ కూడా ఇచ్చాడండి. మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్టిచ్ చేయించుకుంటే. శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, 4 కలర్స్, ఒక్కొక్క కలరు ఒక్కొక్క స్పెషల్ ఉంది. చాలా రేర్ కలర్స్ కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు. ఏ కలర్ తీసుకోవాలనేది కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది. అలా ఉన్నాయి 4 కలర్స్ కూడా. కాబట్టి తప్పకుండా గ్రాబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.